కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళల మీద జరుగుతున్న దాడులు, అరాచకాలు, అత్యాచారాల పర్వం రెండేళ్లకే పరాకాష్ఠకు చేరుకుందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళలను తాకాలంటే భయపడే పరిస్థితి నుంచి తాము ఏం చేసినా పోలీసులు ఏం చేయరనే ధైర్యంతోనే టీడీపీ నాయకులు మహిళలపై దాడులు, అత్యాచారాలకు దిగుతూ బరి తెగిస్తున్నారని ధ్వజమెత్తారు. భర్త చనిపోయి పిల్లలతో ఒంటరిగా ఉంటున్న గిరిజన మహిళను టీడీపీ నాయకులు వివస్త్రణ చేసి దారుణంగా కొట్టి హింసించడమే కాకుండా ఆమె కొడుకుపైనే కేసు నమోదు చేయడం చూస్తే పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు ఎలా నమ్మకం కలుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద జరిగేటువంటి అఘాయిత్యాచారాలు కానీ అత్యాచారాలు కానీ రోజు చూస్తున్నామండి. మనం రోజు పేపర్లో అయితే టీవీలో అయితే ఇది ఎంత ఘోరంగా తయారైందంటే పరాకాష్ఠ అనే చెప్పుకోవచ్చు. ఈరోజు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లు చూస్తుంటే మహిళల మీద అత్యాచారాలకు కానీ అఘాయిత్యాలకు కానీ చివరికి పరాకాష్ఠ చేరుకుంది పర్వం అని చెప్పి. ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్, ఈరోజు మేము చూస్తున్నటువంటి ఇన్సిడెంట్స్ చూసి మేము ఆ మాట చెప్పగలుగుతున్నాము. ఈరోజు కావలిలో ఎస్టీ మహిళ పీట్ల సుకుమారి, ఆమె భర్త రఫీ చనిపోయారు పాపం అనారోగ్యంతో. ఒంటరి మహిళ, గిరిజన మహిళ, పిల్లలతో ఉంటుంది. వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మాయిని ప్రేమించారన్న నెపంతో ఒక గుంపుగా వచ్చి ఆ గిరిజన మహిళ మీద అటాక్ చేయడము, ఆ గిరిజన మహిళని వివస్త్రాలను చేసి ఎంత అన్యాయంగా, ఎంత అమానుషంగా, అసలు ఒక ఆడ మనిషి ఆత్మగౌరవాన్ని అవమానించినట్టు కాదా మీరు? అంటే ఈ రోజుటి వరకు అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈరోజు చూస్తే మేము మీ ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీస్తాము, మిమ్మల్ని అవమానిస్తాము, మహిళల్ని అవమానిస్తాము, మాకేమి మా వెనకాల ఏముంది, కూటమి నాయకుల భరోసా ఉంది, మేము కావాలనుకుంది చేయగలుగుతున్నాము అనేటువంటి లెక్కలేనితనము, అహంకారమే కదా. ఈరోజు మీకు ఏదన్నా ఇబ్బంది ఉంది, పోలీస్ స్టేషన్లు ఎందుకు ఉన్నాయి? అసలు పోలీస్ స్టేషన్లు మొత్తం టీడీపీ నాయకులు ఎట్లా చెప్తే అట్లా జరుగుతున్నాయి. ఈరోజు టీడీపీ నాయకులు గుంపు వెళ్ళి ఒక మహిళ మీద ఈ రకంగా దాడి చేస్తే, ఇంత అమానుషంగా ప్రవర్తిస్తే 19వ తేదీ కేసు జరిగితే 26వ తేదీ దాకా కేసు కట్టలేదండి. ఇన్సిడెంట్ జరిగింది 19 శుక్రవారం, మళ్ళీ 26వ తేదీ దాకా కేసు కట్టలేదు. ఏమంటే దానికి సంబంధించినటువంటి వాళ్ళు టీడీపీ నాయకులు లేకపోతే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ కేసు కట్టలేదు. ఎఫ్ఐఆర్ చూడండి నీట్గా, 26వ తేదీ ఎఫ్ఐఆర్, ఇన్సిడెంట్ 19 జరిగితే దానికి సంబంధించి ఎవరెవరు చేశారు అంటే నిందితుల పేర్లు షర్మిల, సిరాజు, కమల్, బీబీజాను, మల్లిక, ఇబ్రహీం అంటే అక్కడ కౌన్సిలర్. దానికి సంబంధించి ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్యేతో ఉండే ఫోటోలు ఉన్నాయి, ఎమ్మెల్యేతో తిరుగుతున్నారనేటువంటి ఇది ఉంది. దానికి మేమందరం కూడా వత్తాసు పలుకుతున్నారు పోలీసులు. ఏ రకంగా పోలీసులు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని అంటే కేసులకి కౌంటర్ కేసు, అంటే ఆ పిల్లవాడి మీద, అంటే బాధితుల మీద, ఆ పిల్లవాడు దెబ్బలు తిన్నటువంటి ఫ్యామిలీ మీద, ఆ పిల్లవాడి మీద ఒక కేసు. ఏంటి ఇట్లా మా పాప స్నానం చేస్తుంటే చూసారని చెప్పి ఒక కౌంటర్ కేసు. అంటే ఒకవేళ ఈ కేసు రిజిస్టర్ అయినా, ఒకవేళ వీళ్ళు బయటికి వచ్చి ధైర్యంగా పోరాడినా మేము వాళ్ళని ఏదో రకంగా భయపెట్టారు. ఓపెన్ బ్లాక్మెయిలే కదా. మీరు మా మీద కేసు పెట్టి ఈ కేసు ప్రొసీడ్ చేస్తే ఈ కేసు ఇన్వెస్టిగేషన్తో పాటు ఈ తప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తాము, మీకే శిక్ష పడేలా చేస్తాము అంటే తప్పు చేసి అంత అమానుషంగా ప్రవర్తించి ఆ మహిళల మీద అంత అఘాయిత్యానికి పాల్పడ్డ వాళ్ళని వెనకేసుకొస్తారా? పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా? పోలీసులు కనీసం ఆలోచన అయినా చేస్తున్నారా? దీనివల్ల నార్మల్ ప్రజలకి మనం ఏం సందేశం ఇస్తామనేది ఒక్కసారి ఆలోచన చేస్తున్నారా? ప్రజలకి ఏం భావన ఉంటుందండి? అరే మనం వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వేస్ట్, పోలీసుల దగ్గరికి వెళ్ళడం వేస్ట్. పోలీసులు అనేటువంటి వాళ్ళు ఈరోజు టీడీపీ నాయకులకి మాత్రమే పనిచేస్తున్నారు. ఎక్కడా కూడా ప్రజలకి పోలీసులు పనిచేసేటువంటి పరిస్థితి లేదు. పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. పోలీసులు అనేటువంటి వాళ్ళు తప్పుడు కేసులు పెడుతున్నారు అనేటువంటి ప్రజల్లోకి వెళ్తుందా లేదా? ఎన్ని ఇన్సిడెంట్స్, ఒకటా రెండా?
దానికి సంబంధించి దుత్తలూరులో భీమవరం గ్రామంలో ఇంకొక ఇన్సిడెంట్, సుజాత అనే మహిళని కొట్టారు. ఈ మహిళ కేసుని మీరు ఎందుకు రిజిస్టర్ చేసుకోవడానికి వెనక్కి తగ్గుతున్నారు అంటే, ఇప్పుడు ఒక కౌంటర్ కేసు రెడీ చేయాలి, ఈ కేసుతో పాటు ఆ కేసు రిజిస్టర్ చేయాలి, ఈ కేసును నీరుగార్చేయాలి తర్వాత. అదే కదా జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు కావలికి సంబంధించినటువంటి ఆ అమ్మాయిని ఎవరినైతే బాధితురాలు ఉందో ఆ బాధితుల్ని నిందితులు చేశారు. ఆ బాధితురాలు ఎక్కడుందో తెలియదు, ఆమె రహస్యంగా చికిత్సలు చేశారు. అయినా ఈ రహస్య చికిత్సలు ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు. ఎవరితో వాళ్ళకి ప్రాబ్లము? టీడీపీ నాయకులతో ప్రాబ్లము, లేకపోతే పోలీసులు వాళ్ళని బెదిరిస్తున్నారు. వాళ్ళని ఇంకెవరి దగ్గర నుంచి కాపాడడానికి రహస్య చికిత్సలు? మీతోనే కదా వాళ్ళ ప్రాబ్లము, మీరే కదా వాళ్ళని బెదిరిస్తున్నారు, మీరే కదా వాళ్ళు భయపడుతున్నారు. మరి వాళ్ళు ఎక్కడున్నారో ఎక్కడ చికిత్స పొందుతున్నారో కూడా తెలియకుండా ఇంత రహస్యంగా చికిత్సలు ఎందుకు జరుగుతున్నాయి? స్టార్టింగ్ నుంచి ఇదే కదా. బాధితులు కనపడరు, బాధితుల్ని బెదిరిస్తారు, బాధితుల్ని నిందితులు చేస్తారు, చివరికి మీరు చేస్తారు ఆ కేసు. మనం చూస్తున్నాం సాయికృష్ణ కేసులో క్లియర్గా ఇంత గగ్గోలు పెడుతుంది. ఆ మదర్ వచ్చి నా బిడ్డ లేడని నాకు తెలుసు, నాకు బూడిదైనా ఇప్పించండి అని అంటే వాళ్ళకి ఏమైనా న్యాయం జరిగిందో? సీసీటీవీ ఫుటేజ్ లేదు. పోలీసులు ఎంత లెక్క లేకుండా బిహేవ్ చేస్తున్నారండి. సీసీటీవీ ఫుటేజ్ లేదు అనేస్తే అక్కడికి అయిపోద్ది. అంటే మేము తప్పు చేసినా మా మీద ఆధారాలు కనపడవు, వీళ్ళు ఏదో కాసేపు మాట్లాడుకొని వెళ్ళిపోతారు, మేము ఏదైనా చేసుకుందాం అనేటువంటి ధోరణికి దిగిపోయారు టీడీపీ నాయకులు కానీ, టీడీపీ పాలకులు కానీ, లేకపోతే చివరికి పోలీసు వ్యవస్థ కానీ. మాదే రాజ్యం అన్న అహంకారంతో పనిచేస్తున్నారు తప్ప బాధ్యతగా పనిచేసే ఒక్క డిపార్ట్మెంట్ చెప్పండి. ఈరోజు కూటమి పాలనలో ఒక్కరు, చివరికి ఈ రాష్ట్రానికి మహిళా హోంమంత్రి ఉంటే, మహిళల పరిస్థితి దారుణంగా ఉంటే కనీసం దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు కూటమి ప్రభుత్వంలో. వాళ్ళంతసేపటికి మేము బ్రహ్మాండంగా అబ్బా స్టేజ్ ఎక్కారంటే మేమెంత బాగా పాలిస్తాం, మీరు చూడలేకపోతున్నారేమో కానీ మేము చెప్తున్నాం వినండి, ఎంత గొప్పగా పాలిస్తున్నామనంటే ఊరంతా సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయనంటే అవసరమైన చోట, ఆధారం అవసరమైన చోట మాత్రం ఒక్క మనిషి ఒక్క వీడియో బయటకు రాదు. అదే వీడియోలతో సహా ప్రూఫ్ ఉంటే కూడా వాళ్ళ సంబంధించి కేసు పెట్టించుకునే పరిస్థితి లేదు. మరణ వాంగ్మూలమే కదా క్రాంతి కుమార్ది. పోలీసుల వల్ల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నందువల్ల నేను ఇట్లా సూసైడ్ చేసుకుంటున్నారని చనిపోతే అతనికి ఏం న్యాయం జరిగిందండి? పోలీస్ వ్యవస్థ ఎంత ఘోరంగా పనిచేస్తుంది అనేటువంటి దానికి ఇంతకంటే ఉదాహరణ అవసరమా? కూటమి పాలన ఏ రకంగా ముందుకు సాగుతుంది అనేది మేము ఎప్పుడో చెప్తాం. మహిళలతో అవసరంలా, ప్రజలతో అవసరంలా. ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే వీళ్ళు బాధితులు, వీళ్ళు నిందితులు అని అవసరంలా. మా రాబడి ఏంటి? ఇప్పుడు ఇన్సిడెంట్లో మాకేమైనా రాబడి వస్తుందా? లేదు. రానప్పుడు వాళ్ళకి న్యాయం చేసి మాకేం లాభం? పైగా ఈ ఇన్సిడెంట్ బయటకు వస్తే ఏమవుతుంది? మీ పాలన వైఫల్యాలు బయటపడతాయి. అందుకని ఆ ఇన్సిడెంట్ బయటకు రానివద్దు. మా కౌన్సిలర్ ఇంత ఘోరంగా పనిచేస్తున్నారు అనేది బయటకు వస్తుంది, అందుకని ఆ ఇన్సిడెంట్ రానివద్దు. ఎస్సీ ఎస్టీ కేసులు కట్టినటువంటి వ్యక్తులు మీకు తెలిసి మీ కళ్ళ ముందు, పోలీసుల కళ్ళ ముందు నాయకులు కారులో తిరుగుతుంటే కనీసం వాళ్ళని ఇన్వెస్టిగేషన్కి పిలిచిన పాపాన్ని పోవట్లేదు, వాళ్ళని పిలిచి విచారణ చేసే పాపాన్ని పోవట్లేదు, గాలి వదిలేశారు పూర్తి స్థాయిలో. ప్రభుత్వం ఏం చెప్తే అది చేయడం పోలీసుల పన, ప్రజలకు అన్యాయం జరిగితే న్యాయం చేయడం పోలీసుల పన. ఈరోజు సుజాతమ్మది కూడా సాక్షి పేపర్లో వచ్చింది ఆ ఇన్సిడెంట్ పూర్తి స్థాయిలో. ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ప్రజలు ఇష్టపడట్లేదు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల దగ్గరకో, వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గరకో, మీడియా దగ్గరకో వచ్చి అయ్యా మా పరిస్థితి ఇది అని వెళ్ళబుచ్చుకుంటున్నారు. మేము ఎన్నోసార్లు చెప్పాం, ఎప్పుడైతే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడం మానేసి ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళందరూ మా జగనన్న దగ్గరికి రావడం స్టార్ట్ అయిందో, గవర్నమెంట్ స్టార్ట్ అయినటువంటి 2 సంవత్సరాల్లోనే ఈ పరిస్థితి ఉంది అని అంటే యూ కెన్ అండర్స్టాండ్ ఈ గవర్నమెంట్ ఎంత ఘోరంగా ఫెయిల్ అయిపోయింది అని చెప్పి. గవర్నమెంట్ నడిపేటువంటి వాళ్ళు, పోలీసులు అందరికీ తెలుసు మా గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, మేము చేతగాని వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు, ప్రజల్లో ఈ ఆలోచన ఉంది అని చెప్పి. కాకపోతే ఎటువంటి ఆలోచన ఉన్నా ఏం చేసినా కానీ మేము మా స్టైల్ ఆఫ్ వర్కింగ్ మార్చుకోదలుచుకోలేదు. మేము అధికారంలో ఉన్నాం, మాకు ఎవడు అడ్డొచ్చిన వాళ్ళందరి మీద కేసులు పెడతాం కదా అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇంత నిర్మానుష్యంగా, ఇంత భయం లేకుండా, ఒంటి మీద స్పృహ ఉందో లేదో, ఏం చేస్తున్నారో అర్థమవుతుందో లేదో,
మీరు కేసులు పెట్టుకోవచ్చు, గవర్నమెంట్ మీ చేతుల్లో ఉంది, అయినా కానీ ఇంత పైశాచికత్వంగా మనుషులతో మీరు వ్యవహరిస్తున్నారు అని అంటే ఇది పరాకాష్ట. దీనికంటే దిగజారు సరేలేండి. ఇప్పటి వరకు కూడా మొన్న ఇన్సిడెంట్స్ వరకు కూడా మేము అదే అనుకున్నాం, దీనికంటే మనుషులు అనేటువంటి వాళ్ళు దిగజారగలరా అనుకుంటే ప్రతిసారి ఇంకొక ఇన్సిడెంట్ అంతకంటే ఘోరమైనది, అంతకంటే అసలు మాటలు చెప్పలేము ఎంత దిగజారిపోయారు అని చెప్పి ఇంకొక ఇన్సిడెంట్ వస్తుంది. దానికి ఇది ఒక ఉదాహరణ, కావలి ఇన్సిడెంట్. అట్లా మీరు రోజు రోజుకి దిగజారిపోతున్నారే కానీ దీనికి ఏం పైకి వెళ్ళే మార్గం కనిపించట్లా. కాబట్టి పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ప్రభుత్వంతో పనిచేయాల్సిన అవసరం లేదు. పోలీసులకి వాళ్ళకి సంబంధించినటువంటి ఐపీఎస్లు లేకపోతే బిఎన్ఎస్ చట్టాల ప్రకారం పనిచేయాలి. కోర్టు ఇచ్చే ఆర్డర్ని తీసుకొని కోర్టు ఏ ఆర్డర్ ఇస్తే దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్స్ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ నేరాలు కానీ దానికి సంబంధించిన ఆధారాలు కానీ సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టులు కూడా మీరేం పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. కోర్టు మాట కోర్టు, మా మాట అన్నట్టు ఉన్నారు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టండి, కోర్టుకు గౌరవం ఇవ్వండి. కోర్టు చెప్పిన విధానంలో ఆధారాలు కానీ కేసులు కానీ పుటప్ చేయడం ఇప్పటికైనా స్టార్ట్ చేయండి. కౌంటర్ కేసుల పర్వం వదిలేయండి. రకరకాలైనటువంటి కౌంటర్ కేసులు అంటే ఒక కేసు పెట్టంగానే ఆ కేసు నిర్వీర్యం చేయడానికి మీరు ఒక కౌంటర్ కేసు తీసుకొస్తున్నారు. ఈ కేసు రిజిస్టర్ చేయాలంటే ఆ కేసు రిజిస్టర్ చేస్తున్నాడు. ఇవన్నీ ఆపేసేయండి. ఇవన్నీ ఏం పనికిరావు. మీరు చేసేటువంటి పనులు ఏంటనేది అర్థమవుతుంది. ఆ బాధిత మహిళకి ఇంత ఘోరం అన్యాయం జరిగింది మీ పాలనలో. ఇది పాలనా వైఫల్యం, పోలీసుల వైఫల్యం. మేము చెప్తానే ఉన్నాం, మీరు మీ పొలిటికల్ గెయిన్స్కి పెట్టేటువంటి ఆలోచన కానీ లేకపోతే శ్రద్ధలో కానీ 2% పెడితే క్రైమ్ రేట్ తగ్గొచ్చు. ఈరోజు మహిళల మీద జరిగే అత్యాచారాల రేటు రోజు రోజుకి పెరిగిపోతుంది. సగటున రోజుకు 3 మంది మహిళలు హత్యకు అఘాయిత్యానికో గురవుతున్నారు. రోజు ఇదే పరిస్థితి ఉంది. అఘాయిత్యాలు అత్యాచారాలకి మరి అదుపు లేకుండా పోతుంది. కాబట్టి ఈ రోజుకైనా కానీ మేము మహిళలందరం, వైఎస్ఆర్సీపీ మహిళలందరం కూడా డిమాండ్ చేసేది ఏంటంటే ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ వెంటనే ఆ మహిళకి న్యాయం చేయాలి. 2 మహిళలకు కూడా, గిరిజన మహిళలకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మీకుంది. కాబట్టి వీ డిమాండ్ జస్టిస్. ఖచ్చితంగా ఈరోజు తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఎంత పెద్దవాడైనా కానీ శిక్షింపబడాలి. ఈరోజు మీరు వేసే శిక్ష రేపు ఎంతో మందికి భయాన్ని కలిగిస్తుంది. ఈరోజు మనిషికి ఒంట్లో భయం లేకుండా పోయింది. మహిళల్ని ఎట్టబడితే అట్ట తాకొచ్చు అనేటువంటి విధంగా తయారైపోయి ఉన్నారు. రేపు పొద్దున్నే ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేదు అని అంటే అది కేవలం మీ వల్లే అనేది గుర్తుపెట్టుకోండి. క్రైమ్ రేట్స్ తగ్గాయంటే కనపడాలి కదండి. ఇదిగో ఆదివారం ఒక ఇన్సిడెంటు, ఈ దుత్తలూరులో ఇన్సిడెంట్ ఆదివారం జరిగింది. శుక్రవారం ఒక ఇన్సిడెంటు నెల్లూరు జిల్లాలోనే గిరిజనుల మీదే. మీరు దానికి సంబంధించి ఇదిగో అమ్మ మేము క్రైమ్ రేట్ తగ్గించాము, వీళ్ళ మీద మేము యాక్షన్ తీసుకున్నాము అని ఒకటి చూపించండి. మేము క్రైమ్ రేట్ తగ్గించామంటున్నారు. ఓకే, వెరీ గుడ్, క్రైమ్ రేట్ తగ్గించారు. ఎంతమందికి బాధితులకి న్యాయం చేశారు? క్రైమ్ రేట్ తగ్గించడం అంటే అదే కదా. ఇప్పుడు తప్పు జరిగితే దానికి శిక్ష పడితేనే కదా, దాని ప్రకారం కదా క్రైమ్ రేట్ తగ్గుద్ది. శిక్ష పడకపోతే తగ్గదు కదా. శిక్ష పడుతుందన్న భయం ఉంటేనే కదా తగ్గుద్ది. మరి ఎంతమందికి న్యాయం చేశారు? మీ వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు మేము చెప్తున్నాము. ఇదిగోండి ఇంతమంది బాధితులు ఉన్నారు, ఈ బాధితులకు మేము ఈ న్యాయం చేశాము అని చెప్పి చూపించండి. ఒక్కరిని చూపించండి. మేము 100 ఇన్సిడెంట్లు చెప్తున్నాము. హోంమంత్రి అనిత గారు డైరెక్ట్గా ఫోన్ చేస్తే కూడా ఆ మాటను కూడా లెక్క చేయలేదు. మదనపల్లిలో లేదు, మేము న్యాయం చేసుకుంటామని చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో మేము క్రైమ్ రేట్ మీరు తగ్గిస్తే మీ మీద ఎందుకు నమ్మకం లేదు ప్రజలకి? ఎందుకని మీ మాటకు గౌరవం ఇవ్వలేదు? అందుకని మీరు చెప్పుకోవడానికి, ఉపన్యాసాలు దంచుకోవడానికి కాదు, ఫ్యాక్ట్స్. దానికి సంబంధించి ఈరోజు క్రైమ్ రేట్, పాత క్రైమ్ రేట్ ఇదిగో ఇది, కొత్త క్రైమ్ రేట్ ఇదిగో ఇది, మేము ఇంత తగ్గించాం, ఇంత పర్సెంటేజ్ అని చెప్పి చూపించండి. మేము అన్ని ఫ్యాక్ట్స్ తీసుకున్న చూపిస్తున్నాం కదా మీకు. అలా కాకుండా ఏదో ఒక విధంగా ఈరోజు ఈ పాలనని ఎత్తు చూపించుకోవాలి, చంద్రబాబు నాయుడిని ఎత్తాలి, లేకపోతే లోకేష్ గారిని పైకెత్తాలి, జగన్ అన్నని తిట్టాలి అనేటువంటి ఉద్దేశం తప్ప ఎక్కడైనా ఇదిగో ఇది చేశాము అనేటువంటి ఆధారాలు ఉందా? ఒక కేసు గురించి అడిగితేనే తడుముకున్నారే, ఏ కేసు, హూ ఇజ్ ఇట్ అని. మరి మీరు ఎలా తీసుకొచ్చారు క్రైమ్ రేట్ని తక్కువకి?